కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన రిటైర్డ్ ఉపాధ్యాపకుడు దేవేంద్రరావుపై పోక్సో కేసు నమోదైంది. ఈ నెల 17న మైనర్ బాలికపై దేవేంద్రరావు లైంగిక వేధింపులకు పాల్పడగా బాలిక తల్లిదండ్రుల్లో ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తిక్కశెట్టి నటవేంద్రరావును పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడు దేవేంద్రరావును మచిలీపట్నం సబ్ జైలుకు తరలించినట్లు డీఎస్పీ రాజా తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగి దేవేంద్రరావుకి అనారోగ్యం కారణంగా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడానికి జాప్యం జరిగిందని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రవి, మైనర్ బాలికకి సంబంధించి లైంగిక ఆకృత్యాలకు పాల్పడినటువంటి విశ్రాంత అధ్యాపకుడు సంబంధించి కూడా న్యాయస్థానానికి అటు పోలీసులు న్యాయస్థానం ముందు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఒక మైనర్ బాలికపై లైంగిక ఆకృత్యాలకు పాల్పడినటువంటి విశ్రాంత అధ్యాపకుడు తిక్కిశెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గతంలో మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో స్కూల్ కి సంబంధించినటువంటి పలు టీచర్లతో కూడా ఇదే తరహా వ్యవహారం నడిపినట్లుగా కూడా దేవేంద్రరావుపై అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలుమార్లు ఇట్లాంటి అంశాలు జరిగినప్పుడు కూడా వాటిని ఎవరికి గుట్టు తప్పుడు కానివ్వకుండా వాటిని సెటిల్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. తిక్కిశెట్టి నట దేవేంద్రరావు పోలీసులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కొంత ఆరోగ్యం అతనికి సహకరించకపోవడంతో కొంత ఆలస్యం జరిగిందనేది పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి. అతని మచిలీపట్నం సబ్ జైలుకి కూడా తరలించారు. దీనికి సంబంధించి డిఎస్పీ చప్పిడి రాజా పలువురికి సంబంధించినటువంటి వివరాలు మీడియాకి తెలిపినట్టు కూడా తెలుస్తోంది. ఐనకుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి కూడా ఈ అంశం కూడా జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. మైనర్ బాలిక పైన అసభ్యంగా ప్రవర్తించినటువంటి వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఒక విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక అధ్యాపకుడు అటు విశ్రాంత ఉద్యోగి అయినా సరే అటువంటి వృత్తిలో పనిచేసినటువంటి ఒక అధ్యాపకుడు ఈ విధంగా చేయడం ఒక ఉపాధ్యాయ వృత్తికి చాలా దారుణమైనటువంటి పనిగా మారిందని అటు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి వ్యక్తిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా అటు బాలికకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. కాబట్టి మరి చూడాలి, ఇప్పటికే రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఈ విశ్రాంత ఉద్యోగికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముందుకెళ్తాయనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. మన ఎనకుదురు పోలీస్ స్టేషన్లో 17వ తారీఖు ఈ నెల అంటే మే 17వ తారీఖున మనకు ఒక ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయిందండి. ఇందులో సారాంశం ఏంటి అంటే తిక్కిశెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ గారు అనే అతను రిటైర్డ్ పీటీ టీచర్ గారు, 84 ఏళ్ళ వయసు. ఈయన ఒక 10th క్లాస్ చదివి పాస్ అయ్యి ఉన్న బాలిక అంటే 16 ఏళ్ళ బాలిక మీద సెక్సువల్ అబ్యూస్ చేశారు అనే దాని మీద రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఎనకుదురు స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేసి సమగ్ర విచారణ నిర్వహించి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఈ తిక్కిశెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ అనే అతను ప్రైమా ఫసి అతను అక్యూజ్డ్గా భావించి ఈరోజు అనగా 1వ తారీఖున జ్యుడిషియల్ రిమాండ్కి పెట్టడం అయింది. గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు ఈ రిమాండ్ని యాక్సెప్ట్ చేసి 13వ తారీఖు వరకు రిమాండ్లో ఉంచుతూ సబ్ జైలుకు పంపించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 13 రోజులు కొంత డిలే అవ్వడానికి కారణము అతని ఆరోగ్య పరిస్థితి. అక్యూజ్డ్ 84 ఏళ్ళై ఉండటము, మెడికల్ ఒపీనియన్ ప్రకారం అతను కంటిన్యూస్గా మెడికల్ సపోర్ట్ కావాలని చెప్పేసి అని వాళ్ళు రిటర్న్గా ఇవ్వటము. మన ఎనకుదురు పోలీస్ స్టేషన్లో 17వ తారీఖు ఈ నెల అంటే మే 17వ తారీఖున మనకు ఒక ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అయిందండి. ఇందులో సారాంశం ఏంటి అంటే తిక్కిశెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ గారు అనే అతను రిటైర్డ్ పీటీ టీచర్ గారు, 84 ఏళ్ళ